సార్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అస్తమించారు. ఎట్లా చూస్తారు? ఆయన లాస్ట్ స్టేట్స్కి వచ్చారు కదా, ఆయన ఏ విధంగా స్మరించుకుంటారు? ఇట్స్ ఎ గ్రేట్ స్టేట్స్మెన్, గొప్ప వ్యక్తి. రాజకీయాల కంటే ప్రధానంగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉండి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఆనాడు పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉండి దేశాన్ని ఆర్థికంగా ఒక కొలికి తీసుకోవడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఒక గొప్ప వ్యక్తి, అన్నింటికి మించి ఒక గొప్ప వ్యక్తిత్వం, మానవతావాది. దానికి తోడుగా సంస్కరణలు, ఎన్నో రకాల సంస్కరణలు. ఇలా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశానికి ముఖ్యంగా పేద వర్గానికి సంబంధించి ఉపాధి హామీ పథకాన్ని తీసుకునే వ్యక్తి. అట్లాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిన వ్యక్తి. అట్లాగే టోటల్గా భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా గొప్పగా పరిపాలించినటువంటి వ్యక్తి. మరి ఈ రోజున మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అటువంటి వ్యక్తి మళ్ళీ మనం చూడడం కూడా. ఈరోజు నేడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో రకరకాల వ్యక్తిత్వాలు పొల్యూటెడ్ ఉన్న సిచ్యువేషన్లో మరి ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్గా అసలు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా తీసుకోవడమే ఒక గొప్ప ఆలోచన. అంటే రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరచాలి అనేటువంటి గొప్ప మనసుతోటి తీసుకురావడం. వారు కూడా మన్మోహన్ సింగ్ గారు అంతకు మించి పనిచేయడం, టోటల్గా పారదర్శకంగా పనిచేసిన వ్యక్తి. అంటే అటువంటి మళ్ళీ మనకు దొరకటువంటి వ్యక్తి కూడా. ఆయన పార్టీలకు అతీతంగా ముఖ్యంగా రాజకీయాల్లో కూడా ఎటువంటి విమర్శలు కానీ 100% గ్రేట్. అందుకే స్టేట్స్ మ్యాన్, గ్రేట్ పర్సనాలిటీ. 100% డిమాండ్ చేస్తాను. వారికి భారతరత్న 100% ద మోస్ట్ ఎలిజిబుల్. ఇప్పటికీ దేశంలో 50 మంది దాకా భారతరత్న ఇచ్చింది చాలా. సో అందులో అందరికంటే ఆ యొక్క భారతరత్న అవార్డుకు అర్హత ఉన్నటువంటి వ్యక్తి. తక్షణమే ఈ ప్రభుత్వం, ఇలాంటి విజయ ప్రభుత్వం ఇమ్మీడియట్గా గుర్తించి భారతరత్న అనేది డిక్లేర్ చేయాలి. ఇంకొకటి, అంత్యక్రియలు ఆయన స్మారక స్థలం వద్ద చేయకుండా నిగంబోధ్ ఘాట్ వద్ద చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. ఎందుకంటే మాజీ ప్రధానులకి ఇచ్చిన గౌరవం ఇవ్వడం లేదు బీజేపీ అని. వాస్తవమే కదా. ఇంత ఢిల్లీలో మనం ఏ రకంగా అయితే వారిని పార్టీకి అంటే గౌరవించుకోవాలనో ఆ గౌరవాన్ని ఇవ్వకపోవడం అనేది బాధాకరమైన విషయమే. డెఫినెట్గా ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి, సంకుచితంగా ఎప్పుడు ఆలోచన చేయలే. ప్రధానమంత్రి గారు కూడా కీర్తించడం జరిగింది ఈ రోజున ప్రధానమంత్రి గారు కూడా. కానీ ఈ విషయంలో మళ్ళీ ఒకసారి వాళ్ళు ఆలోచన చేసి అంటే అక్కడ వ్యక్తిగా గౌరవించడం కాదు, ఒక ప్రధానమంత్రి పదవిని గౌరవించాలి. థ్యాంక్ యూ.